ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడవయ్యా. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు. ఈరోజు మేము చేసిన ప్రతి పని పట్ల తోడుగా ఉన్నావు. మరాకపోకలు ఎంత సహాయం చేసావయ్యా. నీకే వందనములు తండ్రి. దేవా, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి రోజు అంతట్లో ఏ కార్యాలు తరలించారో మాకైతే తెలియదు, ఎటువంటి పనులు చేశారో మాకైతే తెలియదు. వారి పట్ల ఉండయ్యా, వారి తోడుండు ప్రభువా. తండ్రి, ఎవరెవరైతే గర్భఫలం లేదని ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, గర్భఫలం నీవిచ్చి బహుమానం అన్నావయ్యా. అటు రీతిగా ఎవరెవరైతే గర్భఫలం లేదు నాకు దేవుడు దయచేయనుగా కానీ అడుగుతున్నారు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ప్రార్థన ఆలకిస్తుండగానే వారి గర్భంలో ఒక ఫలం నీవు ఇచ్చినగా కానీ ప్రకటిస్తున్నామయ్యా యేసు నామంలో. దేవా, నీ నామంలో ఏది అడిగినా నువ్వు ఇస్తానన్నావయ్యా. అట్టి రీతిగానే ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారి ఎడ్యుకేషన్ విషయంలో చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్క స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి ఎడ్యుకేషన్లో తోడుగా ఉండండి అయ్యా. వారు చదివిన ప్రతిదీ రాసే పేపర్లో, ఎగ్జామ్ పేపర్లో ఉండేలా సహాయం చేయ్యా. దేవా, వారికి ధైర్యపాత్మను దయచేయ్యా. నువ్వు తోడున్నావనే విశ్వాసం వారికి దయచే ప్రభువా. అంతేకాకుండా ఎవరెవరైతే స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే వారి సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నా ప్రభువా. వారి తోడు ఉండండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీవే వారికి తోడు ఉండండి అయ్యా. వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా నీ తోడు, నీ సహవాసం వారికి దయచేయండి. నీ తలంపులు వారికి దయచేయమని అడుగుచిన ప్రభువా. దేవా, నీ చిత్తమే జరగాలయ్యా మా జీవితంలో. మా చిత్తం కాదు, మా నెరవేర్పు కాదయ్యా. నీ చిత్తం నెరవేర్పు మా జీవితంలో ఉండాలయ్యా. మా జీవితంలో ఎటువంటి బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా ప్రభువా, నీవు తోడున్నావయ్యా. మాకు అది చాలు దేవా. తండ్రి, ఎవరెవరైతే ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో, ఎవరెవరికైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదు, అప్పుల బాధలు ఉన్నారు, ఈఎంఐలు పే చేయాల్సి ఉన్నాయి, బిల్స్ పే చేయాల్సి ఉన్నాయి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రతి బిల్లు, ప్రతి అప్పు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టబడును గాకని ప్రకటిస్తున్నామయ్యా. దేవ, వారి ధైర్యంతో ముందుకు సాగే జీవితాన్ని వారు దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి శ్రమలు ఉన్నాయో మాకు తెలియదు, వారు ఏ స్థితిగతులు గుండా ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో మాకు తెలియదు, కానీ ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా. నీ చేతుల స్వస్థత వారికి దయచేయండి అయ్యా. నీ రక్త ప్రోక్షణ వారి మీద నింపమని, మంచి నిద్రను దయచేస్తారని, దూతలను కావలి ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.